ఇంటి పనులకే పరిమితమై బాహ్య ప్రపంచం తెలియని మహిళలు వారు. పెద్దగా చదువుకోలేదు, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటి వారంతా నేడు కోట్లలో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. భర్తలతో సమానంగా సంపాదిస్తూ ఆత్మాభిమానంతో జీవనం సాగిస్తున్న కర్నూలు జిల్లా స్వయం సహాయక సంఘ సభ్యుల విజయగాథపై కథనం. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయటం సహా ప్రతి సభ్యురాలు నెలకు 10,000 ఆదాయం ఆర్జించాలన్నది సర్కారు లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే కర్నూలు జిల్లా అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుట్లు, అల్లికల్లో నైపుణ్యం ఉండి స్వయం ఉపాధి పొందుతున్న సంఘాలు, మహిళలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. కలెక్టర్ విజయమోహన్ చొరవతో మహిళలంతా కలిసి భ్రమరాంబ జూట్ సంచుల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేసి ఆలయాలకు సంచులు కుట్టే ఒప్పందం కుదుర్చుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చింది సార్. ఫస్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సార్ వచ్చేసి మాకు ఇట్లా వర్క్ ఇప్పించినారు. 600 మెంబర్స్ వరకు ఇప్పుడు మా ఫెడరేషన్లో ఉన్నారు. ఇంతకుముందు టైలరింగ్ చేసుకునే వాళ్ళం సార్. అందరం ఉన్నాం సార్, గ్రూప్లో ఉన్నాం సార్. మాది సహా పొదుపు లక్ష్మి గ్రూప్ సార్. అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో పని చేసుకుంటాం సార్. చాలా మాలో ఒక ధైర్యం అనేది వచ్చేసింది సార్. మేము ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం వెళ్ళి స్వతంత్రంగా తెచ్చుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడడం, అన్నీ మాకు ఇంకా మాకు తెలియనిటివి కూడా తెలుసుకొని ఇంకా ముందుకెళ్తాం సార్. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది సార్. మాది మేము ఆర్థిక పరంగా ఉంటూ మిగతా వాళ్ళకు కూడా హెల్పింగ్గా ఉంటుంది సార్. మాకు ఆర్థిక పరంగా చాలా అభివృద్ధి చెందుతారు సార్. హెల్పింగ్ బాగుంటుంది సార్ ఇంట్లో తోడు. శ్రీశైలం దేవస్థానం నుంచి 96 లక్షలు విలువ చేసే 2 లక్షల సంచుల తయారీకి ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం మల్లన్న ప్రసాదాల కోసం వినియోగిస్తున్న సంచులు ఇక్కడ్నుంచే నుంచే సరఫరా అవుతున్నాయి. రోజావీధి, కొత్తపేట, సంకల్బాగ్లో జూట్ బ్యాగులు కుడుతున్నారు. అధికారుల చొరవతో 11 లక్షల చంద్రన్న సంక్రాంతి కానుకల సంచులు కుట్టే అవకాశం ఈ సంఘం దక్కించుకుంది. రెండు లక్షల కాంట్రాక్ట్ జూట్ బ్యాగ్స్ ఇచ్చినారు సార్, శ్రీశైలం బ్యాగ్స్. తర్వాత 3 లక్షల బ్యాగ్స్ చంద్రన్న బ్యాగ్స్ కూడా కాంట్రాక్ట్ వచ్చింది సార్. దీంట్లో 1,000 మంది మహిళల వరకు ఉపాధి చేసుకుంటున్నాం సార్. తర్వాత చెన్నై అట్లా ట్రైనింగ్ పంపిస్తామంటున్నారు సార్. ఫస్ట్ ఒక బ్యాచ్ని పంపించి ఇంకా మంచి ట్రైనింగ్ తీసుకొని ఇంకా ఇట్లాంటివి ఎన్నో చేసుకోవాలని చెప్తున్నాం. ఒక గ్రూప్ ఉంటే ఏదైనా చేయగలం అనేది మాలో కాన్ఫిడెన్స్ బాగుంది సార్. మేము ఇంకా ఇట్లాంటివి ఎన్నైనా ఇచ్చినా మేము చేయగలం అనేది మాలో ఉంది సార్. ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళము, ఇంట్లో నుంచి బయటకు వచ్చినాక ఇలా ఉంటుంది ప్రపంచం అనేది మాకు తెలుసు సార్. ఒక కమిటీ ఏర్పాటు చేసి మాకు సొంతంగా మేము చేసుకునేటట్టు మాకు ఒక ఫెడరేషన్ తయారు చేసి మాకు అంటూ ఒక యూనిట్ తయారు చేసి పెట్టడంతో కలెక్టర్ గారు మమ్మల్ని గుర్తించడంతో చాలా సంతోషంగా ఉంది సార్. మాకు కంపెనీ దగ్గరికి వెళ్ళి సేల్ చేస్తున్నాం కాబట్టి మాకు గిట్టుబాటు అవుతుంది సార్. దాంట్లో చేతి నిండా పని దొరకటంతో మహిళలకు ఆశించిన స్థాయి రాబడి వస్తోంది. 100 మందికి పైగా మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంట్లో మగదిక్కులేని వారు సైతం తమ సంపాదనతో పిల్లలను చదివించుకుంటున్నామని చెబుతున్నారు. టైలరింగ్ వచ్చినా ఇంట్లో బ్లౌజులు కుట్టడానికి కూడా ఎవరు ఇవ్వకుంటుంది. ఖాళీగా ఎందుకు ఉండాలన్నట్లా పిల్లల చదువులకి ఇబ్బంది అయిపోయింటే ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తున్నాము. మా ఆయన వాళ్ళకు కూడా ప్రైవేట్ వే సార్ జాబ్లు. జీతంతో ఖర్చు గడవలేకపోతుంది సార్. అందుకే ఇక్కడ ఉపాధి చేసుకున్నాం అన్నట్టు ఇక్కడ బాగా పెట్టినారు కలెక్టర్ సారు. అంతా కలిసి మెలిసి అంతా బాగున్నాం సార్. ఇక్కడ చేసుకునేంత పని ఉంది సార్. ఇక్కడ సంతోషంగా ఉంది సార్. ఒకరి మీద ఆధారపడకుండా నా చేతి నిండా పని దొరికినట్టు చేసినాడు సార్. అది చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు ఏమైనా చేసుకోవాలని మా చేతుల్లో డబ్బు ఉంటేనే కదా మా పిల్లలు మేము చేసుకోది. ఇప్పుడు ట్యూషన్కి వదలాలన్నా 200 కావాలా, మాకు ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఇది చేసుకుంటే మాకు ఏదో మా పిల్లలకి ట్యూషన్కో ఏదో బ్యాగ్లకి మాకు ఖర్చులకి వస్తుంది. స్వయం ఉపాధి కార్యక్రమాన్ని విస్తరించాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. వీరి ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించేందుకు నడుం బిగించారు. 600 మంది మహిళల వరకు ఒక చిన్న సంఘాలుగా అంటే జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ చుట్టూ స్మాల్ ఎస్హెచ్జీస్ తయారు చేయడం జరిగింది. ఈ 60 నుంచి 70 ఎస్హెచ్జీస్ని కలిపి ఒక ఫెడరేషన్గా ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి ఒక 25 lakh రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. పిఎంజీవై కింద ఇంకొక 25 లక్షల రూపాయలు బ్యాంకులో టైఅప్ చేశాము. దాంట్లో ఒక 6,25,000 సబ్సిడీ కూడా వస్తుంది. బెస్ట్ క్వాలిటీ వాళ్ళు నేర్చుకోవాలి, క్వాలిటీ మెటీరియల్ వాడాలి,
అట్లాగే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎంపిక చేసుకోవాలి. ఇట్లా చేసినట్లయితే డెఫినెట్గా మార్కెట్లో నిలదొక్కుకోగలుగుతారని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అధికారుల సహకారానికి ఉపాధి పొందుతున్న వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.